ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో దేవుడు ఈ ఉదయకాలపు శుభవందనములను మీ అందరికీ తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు అందరూ? మంచిది. మనందరము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా. ఏంటంటే దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మంచి నాయకులను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాము. చక్కటి పరిపాలన జరగాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయము ఆ గడియలు కూడా మనకి రానే వచ్చినాయి. ఖచ్చితంగా మన ప్రార్థనను ఆయన ఆలకించి మంచి నాయకులను దేవుడు మనకి ఇస్తాడు. ఆమెను. ఎందుకంటే మనకుంది కదమ్మా, దేశం కొరకు ప్రార్థించండి, దేశ నాయకుల క్షేమము కొరకు ప్రార్థించండి అని ఉంది. అలాగే మనము వాక్యానుసారంగా మన దేశ నాయకుల క్షేమం కొరకు ఆయన ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ప్రతిఫలాన్ని మనం చూడబోతున్నాం. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం 146వ దావీదు 147వ దావీదు కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాను. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, చక్కటి మాట కదా. ఎంత అద్భుతమైనటువంటి ఈ మాట అంటే, మాట నాకు చాలా ఇష్టం. దేవుడు చాలాసార్లు దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అసమయం మనకు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడి మాట నాతో చాలాసార్లు, నా బిడ్డల విషయంలో నలిగిపోయినప్పుడు, నా కుటుంబ విషయంలో నలిగిపోయినప్పుడు, నా శారీరకంగా నలిగిపోయినప్పుడు ఈ వాక్యము నన్ను ఎంతగానో బలపరిచింది. ఏంటి? తన యందు భయభక్తులు గల వారి యందు. నిజంగా శ్రమ కానీ, నలిగిపోవటం కానీ, శోధన కానీ, అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటాం అనుకోవద్దు. నిజంగా విశ్వాసులమైన మనము దేవుని యందు భయభక్తులు కలిగిన మనందరి జీవితాలలో ఏదో ఒక చక్కటి బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం కూడా ఉంటాయి. కానీ ఆయన చక్కగా ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందిస్తాడు. ఎప్పుడు ఆనందం దేవునికి? మనం బాగా తొలతూగుతుంటే దేవునికి ఆనందం కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థము అని దేవునికి తెలుసు. ఆయన సంపాదించుకోవాలంటే ఎన్నో భూమే ఆయనది, ఆకాశమే ఆయనది. కానీ ఆయన అందులో దేనిని కోరుకోలేదు. ఎందుకంటే నేను ఈ లోకంలో ఉండే మనిషిని కాదు, ఈ లోక సంపాదన నాది కాదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము కూడా అది విడిచిపెట్టవలసింది అని చెప్పి ఆయన అంటున్నాడు. దేవుని యందు ఎవరైతే ఆయన కోసం కనిపెడతారో, ఆయన ప్రేమ కొరకు కనిపెడతారో, ఆయన గాయముల కొరకు కనిపెడతారో, ఆయన చేసే మేలు కొరకు కనిపెడతారో వారి యందే దేవుడు నిత్యము ఆనందము, సంతోషం. నిజంగా ఈ లోకంలో మనమైతే మనుషులను ఆనందింప చేయాలని, మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల కోరికలు తీర్చాలని, మనుషుల దగ్గర మంచితనం సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర సంపాదించుకుంటే అవన్నీ చాలా చాలా మనకి లాభము. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే ఆయన అంటున్నాడు చక్కగా తన కృప కొరకు. నిజంగా దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న మనందరము ఎవరిని సంతోషించబెట్టాలని ఎంత పోరాడుతుంటాం. స్నేహితులను, తర్వాత మనల్ని ప్రేమించేవారిని, మన కుటుంబీకులను సంతోషపెట్టాలని ఎన్నో చేస్తుంటాం. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఆయన కొరకు కనిపెట్టు వార్లారా, ఆయన యందు ఆనందించే వార్లారా, మీ యందు దేవుడు సంతోషం కలిగే ప్రవర్తన, మీ యందు సంతోషించే కృప దేవుడు మనందరిడల కలిగి ఉండునుగాక. చెప్పండి, దేవా నా వలన మీకు సంతోషం కలుగునుగాక. నేను మీ యందు భయభక్తులు కలిగి నిజంగా నిన్ను ఆనందింపచేసే ప్రవర్తన, నీ కొరకు నీవు నా యందు ఆనందించేటువంటి మంచి జీవితాన్ని నాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యం వింటున్న మనందరికీ కూడా దేవుడిని మనం అడగాల్సింది ఏంటో తెలుసా? నిన్ను నేను సంతోషపెట్టాలి, నిన్ను నేను ఆనందింపచేయాలి, నా ప్రవర్తన వల్ల నీకు సంతోషం కలగాలి, నా పనుల వల్ల నీకు సంతోషం కలగాలి, నా మీద నా నమ్మకం వలన ప్రభా నేను నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, సంతోషపెట్టే కుటుంబంగా, నిన్ను నిజంగా ఆనందపరిచే జీవితం నాకు దయచేయమని మనందరం ఈరోజు అడుగుదాం. ఎందుకంటే దేవుడికి కావలసింది అదే. కాబట్టి ఆయన అన్నాడు, ఆనందించండి, మీరు ఆనందిస్తారు. తన కృప కొరకు కనిపెడుతున్నావా? తన కార్యం కొరకు ఎదురు చూస్తున్నావా? తన జీవితంలో మీకు ఏం కావాలి అని దేవుని వైపు ఎదురు చూస్తున్నావా? ఖచ్చితంగా ఈ రోజున దేవుడు నా జీవితంలో కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆయన మంచి నీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్.
హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు ఖచ్చితంగా దేవుని కృప, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదము, ఆయన మంచి కార్యము నీ మీదకి దిగి రాబోతుంది. ఓకేనా? అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు దేవా. ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే నీ కృప కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే నీ కార్యం కొరకు కనిపెడుతున్నారో, ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి వచ్చిన ప్రతి శ్రమ వైపు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారి జీవితంలో ఏది కావాలని అది మీరు అనుగ్రహించి ప్రభువా వారిని దీవించి మీరు ఆశీర్వదించమని, నీకు నమ్మకమైన బిడ్డలుగా ముద్రించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.